హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. మా ఊరిలో ప్రతి సంక్రాంతికి మల్లన్న స్వామి టెంపుల్లో మల్లన్న పట్నాలు జరుగుతాయి. అలాగే ప్రతి ఇంటింటికి తిరిగి ఇలా జోగు అడుగుతారు సంక్రాంతికి ప్రతి ఇయర్ కూడా. సో ఈరోజు మా ఇంటికి వచ్చారు జోగు అడగడానికి. అది నేను మీకు చూపిద్దాము అన్నట్టుగా ఇలా వీడియో తీశాను ఫ్రెండ్స్. వాళ్ళు పాట పాడుతారు, అలాగే డోలు ఊపుకుంటూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం జోగు వేశాక కూడా మనకి ఆశీర్వచనం ఇస్తారు. సో ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి ఈ వీడియోలో. అలాగే మా ఊరిలో ఉన్న మల్లన్న స్వామి టెంపుల్, అక్కడ దేవుడు వెలిశాడు. సో అక్కడ టెంపుల్ కట్టించారు. అలాగే ప్రతి శివరాత్రికి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆదివారం బుధవారం చాలామంది వస్తూ ఉంటారు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా ఆ దేవుడిని దర్శించుకుంటే ఖచ్చితంగా దేవుడు అనేది మనకి కష్టాలని చాలా వరకు దూరంగా చేస్తాడు మల్లన్న స్వామి. సో మీరు ఒకసారి మా ఊరిలో ఉన్న మల్లన్న స్వామి టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా చాలా మనసు ఇక్కడ ఉండి నిద్ర చేస్తారు. ఆ టెంపుల్లో చాలా మహిమ ఉంది అక్కడ ఆ టెంపుల్లో. ఒకసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ రీల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన ఈ రీల్ని చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పట్టిన బంగారు ఉగ్రవాది కలిగి ఉండాలి. ఎండు గొప్పంగల పర్వతాల వల్లయ పైడు గొప్పంగల కూరలు వల్లయ కొడుకుల బిడ్డలు కలగాలి. ఐదోని వల్ల అప్ప సంపలు కలగాలి. దగ్గర పంట 1000 పొట్లు వండి, పుల్ల దగ్గర పంట 6 పొట్లు వండి, కోతన కాలం కోడి పంట వండి నవం పర్వత
ఫ్రెండ్స్, ప్రతి సంక్రాంతికి కూడా ఇలాగే ఉంటుంది మా ఊరిలో. జోగు అడగడం అంటే ఇదే ఫ్రెండ్స్. నా రీల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.